దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనల్ని కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాది దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈ ఉదయకాలంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, మనం ఈ లోకంలో బలహీనులంగా, పరదేశులంగా ఉన్నామని తెలుసు. కానీ నేను నిన్ను విడువను, ఎడబాయను అని చెప్పిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆ ప్రభు వైపు చూసినప్పుడు మనకెంతో ధైర్యము, మనకి ఎంతో సంతోషము కలుగుతుంది. మనల్ని విడువని, ఎడబాయని దేవుడు మన పట్ల ఉన్నప్పుడు ప్రియులారా, ఏ పరిస్థితిని చూసి మనం భయపడకూడదు. చూడండి, ఈ లోకంలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా మనకైతే ఈ లోకం ఎలాంటిదో, ఎంత దుష్టత్వం ఉందో మనకు తెలియదు. కానీ యేసు ప్రభుల వారు సృష్టికర్త కాబట్టి ఈ లోకము ఎంత అంధకారంలో ఉంది, ఎంత కఠినత్వంలో ఉంది, ఎంత దుష్టత్వంలో ఉంది, ఆ ప్రభునకు తెలిసి కూడా ఈ లోకంలోనికి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చారంటే మన మీద ఆ దేవునికి ఎంత ప్రేమ ఉంది కదా. ప్రియులారా, మనము స్వీకరించవలసిన, త్రాగవలసిన ఆ పాత్ర నుండి అది మనకు అసాధ్యమని మన తరపున ఆ ఆగ్రహ పాత్ర నుండి స్వీకరించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారు. మరి మన తరపున, మన కొరకు, మన స్థానంలో మరణించి పునరుత్థానమై తండ్రి కుడి ప్రక్కన కూర్చున్న ఆ ప్రభు ప్రార్థన, విన్నపములు, విజ్ఞాపన ప్రార్థన మనకు తోడుగా ఉండగా ఈరోజు మనం ఏ పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ అన్నిటిలలో ప్రభువు నాకు తోడుగా, నీడగా ఉండగా అన్నిటిలో విజయం పొందుతానని ముందుకు సాగిపోతూ ఉండాలి. ప్రియులారా, 75 కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు అదే చెప్తున్నాడు. ప్రభువు చేతిలో పానపాత్రం ఉన్నది. ఆ పానపాత్రంను చూసినప్పుడు యేసు ప్రభు కూడా కన్నీరు వచ్చింది గెత్సమని తోటలో. తండ్రి, దీని నుంచి నేను స్వీకరించడం నాకు కష్టం, కానీ ఈ పాత్ర నుండి నేను తప్పకుండా తాగవలసినదే అని నీ చిత్తమైతే నీ చిత్తమే జరుగునుగాక అని తనను తాను తండ్రి చిత్తానికి అప్పచెప్పుకున్నాడు. ప్రియులారా, కానీ మనందరికీ కూడా ఆ పానపాత్రం నుండి తాగడము నిత్య నూతన నిబంధనగా ప్రభు మనకు అనుగ్రహించారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చెప్తున్నారు. ఆ పాత్రలోనైనా రక్తము నిత్య నూతన నిబంధన, నా నిబంధనకు గుర్తుగా మీకు ఈ లోకంలో అందుబాటులో ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే ఆ పాత్ర నుండి మీరు స్వీకరిస్తూ ఉంటారో, త్రాగుతూ ఉంటారో, నా మరణ పునరుత్థానాలను మీరు గుర్తు చేస్తూ ఉంటారు. ఈ లోక అంత్యం వరకు, ప్రభువు తిరిగి వచ్చే వరకు కూడా మీరు నా జ్ఞాపకార్థంగా చేయండి అని ప్రభువు ఈ లోకంలో మనం ఎలాంటి కష్ట నష్టాలను, ఎలాంటి పాత్రలను మనము త్రాగినప్పటికీ కూడా ప్రభువు మనకు తోడుగా ఉన్నారు అని మనం ప్రతి క్షణము గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రియులారా, కానీ మనకు రక్షణను అనుగ్రహించిన ఆ పానపాత్రం నుండి మనం స్వీకరించినప్పుడు మన జీవితాలను మనము పరిశీలించుకోవాలి. అయోగ్యంగా మనము ఆ పానపాత్రము నుండి, రక్షణ పాత్ర నుండి మనము త్రాగినట్లయితే చూడండి, మనకి మనమే వినాశనాన్ని కోరి తెచ్చుకుంటాము. దేవుని ఆగ్రహమునకు గురి అవుతాము. ఆ ఆగ్రహ పాత్రలోనిది మనము త్రాగవలసి వస్తుంది. చూడండి, మనం 75 కీర్తన 8వ వచనంలో ప్రభువు చేతిలో పానపాత్రం ఉన్నది, దానిలోని ద్రాక్ష రసము నురగలు కక్కుతూ ఉన్నది. ఆగ్రహ పాత్ర అయ్యింది కాబట్టి ప్రియులారా, మనము దర్శన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం. ఎవరెవరైతే దేవుని చిత్తానికి లోబడకుండా ఈ లోకంలో అన్ని రకాల
లోక ఆచారాలను అనుభవిస్తూ దేవుని చిత్తము నుండి దూరంగా జీవించారో వారందరూ కూడా దేవుని క్రోధమనే పాత్ర నుండి వినాశనాన్ని వాళ్ళు తాగుతారు అని ఉంది ప్రియులారా. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని ఆగ్రహ పాత్ర నుండి ఎవరెవరు తాగుతూ ఉండవచ్చో మనం గమనించి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ప్రతిరోజు కూడా మనల్ని మనము జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. రోమిలకు రాసిన లేఖ 1:18 భక్తిహీనతలో ఉన్నవాళ్ళు, దుష్టత్వంలో జీవిస్తున్న వాళ్ళు దేవుని ఆగ్రహమునకు గురి అవుతారు. తన ప్రాణాన్నే మన కొరకు అర్పించిన ఆ దేవుని ప్రేమను ఎవరెవరు వద్దు అనుకొని ఉంటారో, హృదయము కఠినంగా మొండితనముగా ఉండి మనము చేసింది పాపము అని తెలిసినప్పటికీ కూడా పశ్చాత్తాప పడకుండా కఠిన వైఖరిని ఎవరెవరు కలిగి ఉంటారో వారందరి మీద కూడా దేవుని ఆగ్రహం కుమ్మరించబడుతుంది అని చెప్తున్నారు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ కూడా మనం చదువుతున్నాం. ఎవరెవరైతే చీకటిలో జీవిస్తూ, విగ్రహారాధనలో జీవిస్తూ, లోభితనముతో జీవిస్తూ, అపవిత్రులుగా జీవిస్తూ ఉన్నారో వారందరి మీద కూడా దేవుని ఆగ్రహం కుమ్మరించబడుతూ ఉంది. ప్రతిరోజు మన జీవితాలని ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వాదం రావడం లేదు, దీవెనలు రావడం లేదంటే ఇలాంటి లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయా? ప్రతి క్షణము మన జీవితాల్ని మనం పరిశీలించుకోవాలి. చూడండి, 116వ కీర్తనలో మనం చదువుతున్నాం 13వ వచనంలో, దేవుని రక్షణ పాత్రను నేను చేతిలో పట్టుకొని ఆ ప్రభువునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటాను. ఒకవైపు ఆగ్రహ పాత్ర, ఎవరెవరైతే ఆగ్రహ పాత్రలోనే నేను త్రాగొద్దు అని ఆ ప్రభుని విశ్వసిస్తారో, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షణ పాత్రలో నుండి వాళ్ళు స్వీకరిస్తారు, పానము చేస్తారు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ రక్షణ పాత్రను మనందరి కొరకు సిద్ధము చేసి పెట్టినప్పుడు ఆ రక్షణ ద్వారానే మనము ఆ పరలోకపు తండ్రిని అబ్బా తండ్రి అని పిలిచే ఆ పరిశుద్ధాత్మను మన హృదయంలో మోసుకొని జీవించగలిగిన ఆ గొప్ప కృపను మనం కలిగి ఉన్నప్పుడు రక్షణ ద్వారా మనకు హామీ, భరోసా కలిగిస్తుంది. ప్రియులారా, నేను ఒకప్పుడు చీకటిలో ఉన్నవానను, కానీ రక్షణ ద్వారా దేవుని కుటుంబంలో నేను భాగస్వామురాలనయ్యాను. యోహాను సువార్త 6వ యేసుప్రభువే చెప్తున్నారు, ఎవరెవరైతే తండ్రి నాకు అనుగ్రహిస్తారో నేను ఎవరిని కూడా పోగొట్టుకొనను, అంతిమ దినమున నాతో పాటు నేను వారిని లేపెదను అంటున్నాడు. ప్రియులారా, చూడండి, రక్షణ పొందిన మనకు దాని భయముతో వణుకుతూ మనం దాన్ని కాపాడుకోవాలి. రక్షణ పొందిన తర్వాత మన యాజమాన్యం మారిపోతుంది. అప్పటి వరకు పాపానికి దాసులంగా, పాపమే మనకు యజమానుడిగా జీవిస్తున్న మన జీవితము రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి యజమానుడిగా మారిపోతారు. కాబట్టి చీకటి నుంచి వెలుగులోనికి వచ్చిన ఆ రక్షణ పొందిన ఆనందము ప్రతి క్షణము మనం అనుభవించవచ్చు. అందుకనే 51వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా రక్షణ అనుభవాన్ని, ఆనందాన్ని నేను మరలా అనుభవించాలయ్యా, దాన్ని నేను ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు అని అంటున్నాడు. ప్రియులారా, రక్షణ ద్వారానే మనం ఈ లోకానికి చెందిన వారము కామని, మనం ఈ లోకము వదిలేసిన తర్వాత నిత్యత్వంలో యేసుక్రీస్తు ప్రభుల వారితో, త్రియేక దేవునితో ఆనందించబోతున్నామని దేవుడు ముందుగానే మనల్ని ఎన్నుకున్నాడని తెస్సలోనిక ప్రజల రాసిన మొదటి లేఖలో మనం చదువుతున్నాం. ఆ ప్రభును విశ్వసించడానికి, ఆ ప్రభు చిత్తం ప్రకారం జీవించడానికి, ఆ ప్రభును విశ్వసించడానికి, ఆ ప్రభు చూపించిన పవిత్రమైన మార్గంలో నడవడానికి ముందుగానే ఎన్నుకొనబడ్డామంటే ఎంత గొప్ప దేవుని ప్రేమను మనం అనుభవించగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, మూడవది ఆశీర్వాదముల పాత్రను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. 16వ కీర్తన 5-6 వచనాల్లో మనం చదువుతున్నాం,
ఆయన పానపాత్రము నాకు వారసత్వ భూమి, నా ప్రాణము ఆయన ఆధీనంలో ఉన్నది. ప్రియులారా, దేవుని దీవెనకరమైన ఆ పాత్రలో నుండి మనము తాగినప్పుడల్లా, ఆయన శరీరంలో మనము భుజించినప్పుడల్లా ఆయన దీవెనలకు, ఆశీర్వాదములకు మనం పాత్రలమవుతున్నాము. ఇది మీకు తెలియదా అని కొరింథీ ప్రజలకు తన మొదటి ఉత్తరంలో 10వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియులారా, మరి ఆగ్రహ పాత్రను స్వీకరించే వారిలో ఈ ఉదయకాలం మనం ఉన్నామా? రక్షణ పాత్ర నుండి మనము ఆనందాన్ని అనుభవిస్తూ దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పే వారిలో ఉన్నామా? ఇంకా ఒక మెట్టు పైకి లేచి ఆశీర్వాదముల పాత్ర, దేవుడే నా వారసత్వ భూమి అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా? కాబట్టి ఈ ఉదయకాలం మన జీవితాలను పరీక్షించుకొని ఆ ప్రభు చేతిలో నుంచి ఏ పాత్రము నుండి మనం స్వీకరిస్తున్నామో మన జీవితాలను సరిచేయడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రతి దినము ప్రభా, ఇదిగో దారి, దీనిలో నడవమని అయ్యా వెలుగైన వాక్యము ద్వారా మమ్మల్ని నడిపించడానికి మీ తండ్రి ఆకర్షించినదే తప్ప ఎవరు నా దగ్గరకు రాలేరని ప్రభా మమ్మల్ని ఆకర్షిస్తూ ఉన్న తండ్రి, నీకు స్తోత్రం. ఈ అంధకార లోకంలో మా జీవితాలు నైనా అంధకారంతో ముడివడకుండా ప్రభా ప్రతి దినము రక్షణ ఆనందాన్ని అనుభవించడానికి కృపను అనుగ్రహించండి. ఆశీర్వాదముల పాత్ర నుండి నాయనా మేము పానము చేసి మా జీవితాలు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా నాయన మాతృకగా ఉండడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన జీవితం అనే పాత్రను చూసినప్పుడు దేవుని ఆశీర్వాదములతో పొంగి పొర్లే విధంగా ఉన్నట్లుగా దేవుడు దీవించునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.